వెల్కమ్ బ్యాక్. శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీగా ఇక నుంచి ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ నెలలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శరద్ పవార్ వర్గం సూచించిన పేరును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. శరద్ పవార్ వర్గం కొత్త పార్టీ పేరు ఖరారైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ గా ఈసీ ఓకే చేసింది. ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం శరద్ పవార్ వర్గం సూచించిన ఈ పేరును ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ కోరిన మేరకు 3 కొత్త పార్టీ పేర్లు, 3 గుర్తులను శరద్ పవార్ వర్గం సూచించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ రావు పవార్, ఎన్సీపీ శరద్ పవార్ పేర్లను ప్రతిపాదించింది. అలాగే టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడి గుర్తులను పరిశీలించాలని ఈసీని కోరినట్లు శరద్ పవార్ వర్గం పేర్కొంది. అయితే ఎన్సీపీలో తిరుగుబాటు చేసి బీజేపీ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పిచ్చింది. ఆయన వర్గమే అసలైన ఎన్సీపీ అని ప్రకటించింది. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలతో పాటు త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్ పవార్ వర్గాన్ని ఈసీ కోరింది. బుధవారం సాయంత్రం 3 గంటల్లోగా 3 పార్టీల పేర్లు, గుర్తుల ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే అజిత్ వర్గానికే ఎన్సీపీ చెందుతుందన్న ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని శరద్ పవార్ వర్గం భావిస్తోంది.